ఆధ్యాత్మికతలో ఎవరికి వారుగా హ్మ్. రియలైజ్ చేయాలి. అది. అవునండి. నాకు హ్మ్. బంధం ఉంటే ఇప్పుడు అందరికీ బంధాలున్నట్టే నాకు కనిపిస్తుంది. అట్రిబ్యూషన్ అనేది అది. మనసుకి ఒక లక్షణం. నేనే హ్మ్. స్థితిలో ఉన్నానో అందరూ అదే స్థితిలో ఉన్నట్టు అందరికీ కనిపిస్తారు. హ్మ్. హ్మ్. కానీ కాదు కదా! మన అవును. అవును. పక్కనే అది రియలైజ్డ్ పర్సన్ ఉన్నా వాళ్ళు రియలైజ్డ్ అని మనం తెలుసుకోలేం. మనకు బంధాలున్నాయి గనక. అది. హ్మ్. అవును. అది నిజం. కరెక్టే. ఇప్పుడు నేను కూడా మెల్లిగా పిల్లల విషయాలు మట్టుకు వదిలేస్తున్నానండి. చాలా మటుకు నేను వదిలేసుకున్నాను పిల్లల గురించి. చేస్తాను. కానీ ఏంటంటే అది నేను మనస్ఫూర్తిగా ఇదిగా నేను చేయటంలా. ఏదో యాంత్రికంగా పనులు మట్టుకు చేస్తాను పిల్లలకి. అంతవరకే. నా మనసు ఆలోచనలు అంతా నాకు వేరేగా అయిపోతుంది. నాకు ఇవి నాకు ఇది కాదు. నేను ఇంకా చాలా అలా ఇప్పటి వరకు కాదండి. చేసింది. సంపూర్ణంగా చెయ్యొచ్చు. జనకుడు చేయలేదా? అది అది మనం హ్మ్. ఫలితం వదిలేయొచ్చు. అది నేననేది అదేనండి. అదే. ఇప్పుడు చేస్తానది పనులు పిల్లల కోసం చేస్తాను. కానీ అది దాని మీద నేను మమకారంతో దాని మీద ఇదిగా చేయటం లేదు. చేస్తాను. చేయటం వరకు చేస్తాను. కానీ భగవంతుడు ఇది ఆ ఆలోచనతో ఇప్పుడు మీతో నేను ఈ సత్సంగంలో చేరాక గూడా నేను చాలా, చాలా కొన్ని విషయాలు నేను మార్చుకున్నాను. కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని వదిలేసుకోవటాలు, కొంచెం ఆలోచన ధోరణి అది గూడా కొంచెం నాలో చాలా మార్పుని తీసుకొస్తుంది మెల్లింగా. అది. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకోటి చెప్పారు భగవంతుడి ప్రసాదం అనేది చూసారా? అది నిజంగా అది కూడా బావుందండి. అనా మనం ఏది తింటే ఏదైనా ప్రతీదీ భగవంతుడి నుంచి వచ్చిందే కదా! అన్నీను. ఏదైనా మనం మనస్ఫూర్తిగా భగవంతుడే మనకు అది ఇచ్చాడు అని మనం కనుక అది కనుక చేస్తే ప్రతీదీ ఆ! ఆయన ప్రసాదమే. ఆయన అది చెప్పిందేంటి అహం వదిలేసి, నేనొదిలేసి అంటే హ్మ్. హ్మ్. సామాన్యంగా మహాత్ములు తిన్నదండి వాళ్ళు ఆ కడి ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే ఉచ్ఛిష్టం తింటే ఏదో హ్మ్. పుణ్యం అని. కానీ పుణ్యాన్ని. హ్మ్. దానికంటే హ్మ్. ఎక్కువ నువ్వు అహం వదిలేసి తింటే నీ తిన్నదే ప్రసాదం అయిపోతుందన్నారు. నువ్వు తిన్నదే ప్రసాదం. హ్మ్. హ్మ్. అది నిజంగా. అది గూడా చాలా బావుందండి. అది గూడా నాకు నచ్చింది అది గూడా. నిజంగా నేను ఇలా ఇవి నేర్చుకుంటున్న దగ్గర నుంచి వీటిల్లోంచి కొంచెం మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పింది నేను మళ్ళీ తర్వాత ఆలోచిస్తాను. మళ్ళీ తర్వాత నేను కాసేపయ్యాక నేను ఇవన్నీ కొంచెం ఆలోచించాలి. ఆలోచించి ఇందులో నాకు ఏది మీరు చెప్పిన ఇంకోటి దాంట్లో ఏ పని ఆయనేమన్నారు, నాకు అందరూ ఇలా నువ్వడిగితే అందరూ ఒక్కొక్క కడే అడుగుతారు. ఇంక నా ప్లేట్‌లో ఏమీ ఉండదన్నారు. తర్వాత హ్మ్. బయటికొచ్చి. హ్మ్. కదా! హ్మ్. 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 అదే. మనలో అంటే అదేదో ఆనందం, పొందేద్దాం, సత్యం. అదేదో పొందేద్దాం. అతను ఒకడే పొందేస్తున్నాడు. అది ఎక్కడ బయట హ్మ్. నుంచి పొందలేం ఏదీను. హ్మ్. 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 మనం హ్మ్. బయటికి వెళ్ళడానికి అంతం అనేది ఉండదు. ఆనందం లోపలే ఉంది అనేది అది గూడా సత్యాన్ని రియలైజ్ చేయాలి. వాళ్ళు ఎవరి మనసులో కోరికలు ఉండిపోయినంత కాలం ఏం పని చేయలేం. మనసులో కోరికలు చూసారా? ఉన్నంత అంటే ఆ కాలం ఉడత నిజంగానే బయటకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే హ్మ్. అందరూ ఇలాగే బయటకెళ్ళడానికే ప్రయత్నిస్తారు. లోపల ఉండడానికి ఇష్టపడటం లేదు. ఉన్నదంతా లోపలే ఉందన్నారు. ఆ! ఆ మనసులో కోరికలు ఉన్నంత కాలం మనం బయటికి రాలేమండి. మనసులో ఏమి కోరికలు లేవు. ఆ ఇది మనకి రావాలండి. ఇంక ఆ ఇది వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్‌గా మెల్లింగా ధ్యానంలోకి, దానికి సమాధి స్థితిలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఇంకోటేంటంటే బయట భగవంతుడు ఏమీ లేదు అన్న కన్ఫర్మేషన్ గట్టిగా మనకి తెలిసినప్పుడు మనసు బయటికెళ్ళదు. హ్మ్. 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 అవన్నీ తాత్కాలికం అంతే. అని. అన్నీ చేస్తే అప్పుడు మనకి ఇది వస్తుంది. హ్మ్. బావుందండి. ఇవాళ టాపిక్ మట్టుకు చాలా బావుంది. నేను ఇవాళ మీకు చెప్పిన టాపిక్ అంతా నేను రాసుకున్నాను గూడా. కొన్ని కొన్ని పాయింట్స్ రాసుకున్నాను నేను. హ్మ్. నాకు నచ్చింది నా పాయింట్స్ రాసుకున్నాను. అంటే మళ్ళీ నేను ఎన్ని ఒకసారి చదివినా, చదువుకుంటా. ఎన్ని రకాలు విన్నా మనలో మార్పు రాదు. ఆ హ్మ్. హ్మ్. శాస్త్రజ్ఞానం వల్ల మార్పు రాట్లేదు. కేవలంగా హ్మ్. అంటే ఆ సమాధి హ్మ్. స్థితి వల్లే ఆత్మ తెలుస్తుంది తప్ప ఇన్ని చదవడం వల్ల ఆత్మని తెలియదు. అదే కదా ఆయన అడిగారు. ఈ శాస్త్రం వల్ల ఆత్మ తెలియదా అని. హ్మ్. ఆ హ్మ్. సత్యం. ఆత్మ అన్నా, సత్యం అన్నా ఏదైనా ఒకటే. అంటే హ్మ్. అది కూడా ఒక వాసనే. ఇది, అది తెలుసుకోవాలన్నది అన్నారు. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మనం భగవంతుడిని ఇప్పుడు ఒక ఫ్రెండ్ లాగా మనం అలా మాట్లాడగలిగి, అలా చేయగలిగితే ఇలాంటివన్నీ వస్తాయేమో అని అని నా అభిప్రాయం. అంటే నేనొకటి ఒక చెప్పనండి. సప్న అది కూడా ఒక అడ్డమైపోతుందండి. అంటే హ్మ్. అలా మనం హ్మ్. మళ్ళీ ఏంటి మనసుకే ప్రాముఖ్యం ఇస్తున్నాం కదా! హ్మ్. 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 మనసు హ్మ్. రేంజ్‌లోనే అడుగుతాం అన్నీ. హ్మ్. అంటే అతన్ని కూడా ఒక హ్మ్. వ్యక్తిగా భావించడం కదా! అంటే వ్యక్తిగా పరిమితం. భావించక్కర్లేదు. హ్మ్. ఏదో మనకి ఓ రూపం పెట్టి, తనే ఓ ఇంకా నామం లోపల పెట్టి, ఒక పరిమితం చేసి
అలాగా అంటే అంటే మనం ఏమో భావిస్తాం ఏదో దగ్గర ఉన్నామని, కానీ మనం రూపంతో ఉన్న గురువుని గాని ఉమ్. వ్యక్తిని గాని రూపంగా చూసాం అనుకోండి, ఎప్పుడు పైకి ముక్తి ఉమ్. పొందలేం. అది నేను అనేది అలా కాదు. ఇప్పుడు మనం దేవుని దగ్గర దీపం పెట్టక్కర్లేదు, అలా కాదు. ఏదో ఒక బిందువు రూపంలో ఏదో అదే ఎవరి గురువుతో అంటే ఎవరు. వీటన్నిటిలో మనస్సు పనిచేస్తుంది, మీరు అర్థం చేసుకోండి. ఉమ్, ఉమ్. ఆ మనస్సే అడ్డు అన్నారు కదా సత్యానికి. అంటే ఓకే, మీరేం ఓకే. చేస్తున్నారు, ఉమ్, ఇనప తొడుగు తీసేసి బంగారం తొడుగు వేస్తున్నారు, ఉమ్, 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 రీప్లేస్ చేస్తున్నారు, సబ్స్టిట్యూట్ చేస్తున్నారు అంతే. బట్ స్టిల్ మైండ్ ఈజ్ వర్కింగ్ కదా. ఉమ్. ఆ, అవును, అవును, అది అర్థమైంది ఇప్పుడు. ఉమ్, అది అంటే మనం ఉమ్, భావిస్తాం అలాగా దగ్గరగా ఉన్నామని, ఆ, కానీ అక్కడ మనస్సు ఉమ్, రేంజ్ లోనే ఉంది పని అంతా. ఉమ్, ఉమ్. ఇంతసేపు నేనుగా ప్రయత్నించాను, ఇప్పుడు నువ్వు ఇయ్యవయ్యా ఈ వస్తువులు, అవే అక్కడ కూడా ఉంటుంది. అంటే సేమ్ అది అవును. రీప్లేస్మెంట్ ఉంది, అంతకంటే ఏం లేదు. ఉమ్, 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 తనలోనే అనంతమైన ఆనందం ఉండగా బయట ఎందుకు మనుషులు తపిస్తున్నారు, ఇంత కోరిక ఉమ్, ఎందుకు పెట్టుకుంటున్నారు బయట ఉందని మీరు ఉమ్, అని అది కూడా చెప్పారు కదా. ఉమ్, 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 అంటే సాష్టాంగ ఉమ్, నమస్కారం చెయ్యబోతూ ఉంటే నీ పని నువ్వు మనస్ఫూర్తి అంటే పనిని నువ్వు పర్ఫెక్ట్ గా కేర్ఫుల్ గా చెయ్యి, అదే నువ్వు నాకు ఉమ్, సేవ చేసిన అంటే ఎక్కువ అంటే అదే నిజమైన సేవ ఉమ్, అన్నారు. ఉమ్, ఉమ్, అవును, అది నా point. ఉమ్. ఆత్మతత్వంలోనే ఉండాలి అనేది ఉం. అదే. నేను అప్పుడు ఆలోచనలు దాన్నే అన్నవి మళ్ళీ సత్యం మీద ఒక ముసుగు వేసేస్తున్నాయి, ఏ రకమైన ఆలోచనలైనా కదా. అవును, అవును. ఉమ్. అంటే ఇప్పుడు అది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించి. ఇన్నాళ్ళు మీరు దుష్ట ఆలోచనలతో ఉన్నారనుకోండి, ఇప్పుడు మంచి ఆలోచనలతో ఉమ్, ఉన్నారు. కానీ ఆలోచన ఉమ్, ఆలోచనే కదా, మంచి ఆలోచనలతో ఆత్మతత్వం అని అనడానికి లేదు. లేదు. ఉమ్, ఆత్మతత్వం వీటన్నిటికీ భిన్నంగా ఉంది. ఉమ్, ఆలోచనలకు భిన్నం. ఉమ్, అది ఉమ్, ఇక్కడ చెప్పేది. ఉమ్, ఉమ్. వసంతలత చెప్తావా? హలో. ఆ, ఆ. అదే ఏం లేదు. నేను అంటే ఉన్నాను, మధ్యలో కొంచెం ఆఫ్ చేస్తాను అంతే పనులు. ఉమ్. సరే. అంటే ఇవాళ ఆ 4 క్వశ్చన్లు బాగానే ఉన్నాయి. అది ఫస్ట్ క్వశ్చన్ పొజిషన్స్ గురించి ఇవాళ చెప్పారు. 30 వరకు చదివాం, ఆ రెండు చిన్న చిన్నవే అనేసి ఒకటే రిపీట్ అయింది, ఆ, శాస్త్రవాసనల విషయం. అంది ఆ, అది ఒకసారి, ఆ, అందుకని నేను అంటే 5 చదివినట్టే లెక్క. ఉమ్. అంటే అతను అంటే ఫస్ట్ ఆ శివుడు విష్ణువు దీనిగా తీసుకొని ఆయన ఆధారంగా తీసుకొని చెప్పారు. శివుడు అన్ని తన ఉన్నవన్నీ విష్ణువుకి ఇచ్చేసి అడవులు వెళ్ళిపోయాడు, శ్మశాన వాటికల్లో వెళ్ళిపోయాడు. ఎందుకంటే అని అని ఆ నిశ్చలంగా హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు ఒక భిక్షాటం మీద బతుకుతూ అని. అంటే దాంట్లో ఉండే నీతి ఆయన చెప్పింది ఏంటంటే పొజిషన్స్ ఎంతవరకు మనకు ఉంటాయో అంతవరకు వాటికి కోసం అని చెప్పి వాటిని రక్షిద్దామని, వాటిని సస్టైన్ చేద్దాం, వాటిని ఉపయోగించుకుందాం, వాటి పోతే బాధ, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని అవి లేకపోవడం అనేది సహజంగా ఆనందంగా ఉండే స్థితి. దానివల్ల మనకి యాంగ్జైటీస్ ఉండవు. సో పొజిషన్స్ ఉంటే యాంగ్జైటీస్ మొదలవుతూ ఉంటాయి, తాపత్రయాలు. సో డైవెస్టింగ్ ఆఫ్ దీస్ పొజిషన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆ విషయంలో చెప్పారు ఆయన. అది బాగున్నది. అది నిజంగాను అంటే ఎన్నో మనం కూడా ఎన్నో సార్లు అనుకుంటున్నాం కదా, బంధాలు 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 పెట్టేసుకుంటూ ఉంటాం, వాటి వల్లే మనకు అన్ని దుఃఖాలు వస్తాయి అని ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పారు. రెండోది ఏంటంటే ఇంకో భక్తుడు ఏదో శాస్త్రాల వల్ల మనకి ఏమైనా రియలైజేషన్ వస్తుందా అంటే రాదు, ఒక సమాధి స్థితిలోనే వస్తుంది. ఆ సమాధి స్థితిలో ఎందుకంటే మనస్సులో ఏ ఆలోచనలు అనేవి ఏవి ఉండవు, నిశ్చలంగా ఉండేటువంటి స్థితిలోనే నువ్వు నిన్ను తెలుసుకోగలవు, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది.
నువ్వు నేను అనేటువంటి ఉన్నాను అనే విషయం, నేను ఉన్నాను అనే స్ఫురణ ఆ సమాధి స్థితిలోనే ఉంటుంది. మిగతా టైంలోని ఈ శాస్త్రాలన్నీ మనకు రకరకాల ఆలోచనలు తెచ్చిపెట్టి ఆ జ్ఞానాన్ని కవర్ చేసేస్తాయి తప్ప అవి రియల్ జ్ఞానం మాత్రం ఇవ్వవు. అంటే సంతోషాన్ని ఆ అనుభవాన్ని మాత్రం తీసుకురావు అని చెప్తారు. అంటే ఆయాం నేను అన్నది కూడా అన్నది ఒక ఒక ఆలోచన కాదా అని అడిగారు. అంటే కాదది. అదే అది నేను అన్నది కూడా అంటే ఆది వేరు అని చెప్పారు. అంటే మనం మిథ్యా నేనుగా అనుకునేటువంటి నేను కాదది. అందులో మనం పరమాత్మలో ఐక్యమైన నేను, ఆ భగవంతుడు అంతా ఒకటే అనేటువంటి స్థితి, ఐక్య స్థితి అది. అందులో ఉండే నేను ఈ నేను మాత్రం కాదు. మనం ఎప్పుడు ఆలోచించుకునే వరల్డ్లీగా ఆలోచించుకునే నేను అక్కడ మాత్రం కాదు. ఆలోచన లేదు, ఆ స్ఫురణే ఉంటుంది, ఆలోచన ఏది ఉండదు. ఉండద్దు. మనస్సు అనేది ఆ హృదయంలో లయం అయిపోతుంది. దానికి ఆ మనస్సుకు అస్తిత్వం ఉండదు. నిశ్చలం అయిపోతుంది. అది టు బి స్టిల్. నిశ్చల అంటే నేనున్నాను అనేటువంటి ఒక కాన్షియస్నెస్ ఉంటుంది అని అది చెప్పిన తర్వాత కర్తవ్యం విషయంలో కూడా బాగుంది. అది ఎవరో ఎరుకలోంచి అది వస్తుంది అనమాట. ఆ నేనన్న స్పృహ. అంతే. మాత్రం అది ఆలోచనకు సంబంధించింది కాదు. మానసికమైన కాదు. తర్వాత కర్తవ్యం గురించి కూడా చెప్పారు. ఏ పని చేస్తున్నప్పుడు దాని మీద ధ్యానం పెట్టి ఆ పని చేసుకోవడమే భగవంతుడికి సేవ. అతను ఎవరో చేస్తున్న పని ఆపి మహర్షికి శాస్త్రాంగ నమస్కారం చేద్దాం అనుకున్నప్పుడు ఆయన వారించి అన్నారనమాట. అలాగే నేనది అని శాస్త్రాల్లో చెప్పారు కదా, అహం బ్రహ్మాస్మి అని 10 సార్లు రిపీట్ చేస్తే అది వచ్చేది కాదని. అవునవును, అదొకటి. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఇది కాదు అని నేతి వాదాలు వీటన్నిటిలో టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పారు. అంటే ఆ సమాధి స్థితి గురించే చెప్పారు. మరి ఆ తర్వాత అంటే అసలైన జ్ఞానం ఈ వాద వివాదాల వల్ల మాత్రం రాదు. అది శాస్త్రాలు ఏమి సహకారం పెద్ద చెయ్యవు అని. శాస్త్రాలన్నీ ఒకటే, అదేదో వేదాలు ఉపనిషత్తులు చెప్పు, దాని పర్పస్ ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేదే ఆ శాస్త్రాలు చెప్తాయని. దానికి నువ్వు తెలిసినంత మాత్రంలో అనుభవ జ్ఞానం రాదు. ఆ మూలంలో వెళ్ళి అది చెయ్యాలి, శోధన చేయాలి. ఆ తర్వాత కర్తవ్యం, తర్వాత ప్రసాదం విషయంలో కూడా అతను అన్నారు. ఏంటది మనం ఏది అహం లేకుండా తినేటువంటి ప్రతి ముద్ద అది భగవంతుడి తాలూకు ప్రసాదంగానే ఉండాలి. ఏదో ఒక పుణ్యాత్ముడి ఇంత ఈ ప్రసాదం మనం సాధారణంగా ఏంటంటే అదేదో గొప్పగా నేను తింటున్నాను సుమి, నాకు మా పుణ్యం వస్తుంది అనేటువంటి అహంతో తింటే మాత్రం అది దాని లాభం ఏమి ఉండదు అని చెప్పారు. అది ఆ తర్వాత ఇంకేమిటంటే ఎప్పుడు మనసు అవతలే అదేదో స్క్విరల్ ఏదో గురించి ఉన్నట్టుంది అక్కడ. అది ఎప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి ప్రయత్నిస్తుంది. అలాగే అందరూ ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా బయటనే ఏదో ఉన్నది అనేటువంటి ఒక ఇల్యూషన్ లో వెళ్ళిపోతారు కోరికతోని. కానీ ఆ లోపటే అంత మన దీంట్లోనే అంత అంటే ఇన్నర్ దీంట్లోనే కాన్షియస్నెస్ అన్ని ఉన్నాయి. బయటకు వెళ్ళడానికి అందరూ తప్పిస్తారు ఆ ఉడతలాగే, కానీ లోపల ఉండడానికి ఎవరు ఉన్నదంతా లోపలే ఉంది ఆనందం ఉన్నదంతా. సో ఇవాళ చదువుకున్నాను. ఆ శాస్త్రవాసన కోసం మరో ప్రశ్న కూడా వేశారు, 2 సార్లు వేశారు. అది అంటే అది కూడా ఒక వాసనే అన్నారు. అదే నాకు మోక్షం కావాలి, నేను ఇది చేయాలి అన్నది కూడా ఒక కాదు ఈ శాస్త్రం చదివేద్దాం, ఆ శాస్త్రం చదివేద్దాం, ఈ శాస్త్ర వాసన కూడా ఒక వాసన అన్నారు. అది కోరిక కదా, అహమే రిఫ్లెక్ట్ అవుతుంది ఇంకేం. చదివేసి చాలా మంది ఏం పొరపాటు పడతారంటే వాళ్ళన్నీ పొందేశారని, అనుభవం లేదు కదా ఏమీ నువ్వు అనే విషయం మర్చిపోతున్నారు. మొన్న నేను ఇదే విషయం లెక్చర్ లో గట్టిగా చెప్పాను. మనం చదువుర్లమే, అనుభవం లేదని మనం మర్చిపోతున్నాం. 10 సార్లు ఒక పదం తెలిసి బ్రహ్మ బ్రహ్మ, ఆత్మ ఆత్మ, భగవంతుడు మనకు తెలుసు అనుకుంటాం, గట్టిగా ఏది అడిగినా మనకు తెలియదు అన్నాడు.
పక్క వాళ్ళ కోసమే మనకు తెలియదు, మనతో ఉన్న వాళ్ళ కోసమే లోపల నుంచి వాళ్ళని మనం అర్థం చేసుకోలేము. శారదా, ఏమైనా అడుగుతావా? అనుపమ గారు, మీరేమైనా? లేదు, ఏం అడగనండి, అన్ని వింటున్నాను నేను. అర్థమయ్యాయి కదా అంత? ఇవాళ అర్థమైంది, చాలా సులువుగా చెప్పారు. అర్థమైంది, అవగాహన చేసుకుంటున్నా. అందరూ చెప్పడం వల్ల మరి కొంచెం బాగా వస్తున్నారు కదా. అవునండి. లక్ష్మి, శారదా, నువ్వేమైనా మాట్లాడతావా? బంధం అంటున్నారు కదా, బంధం అన్న విషయం తెలుసుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలి? అది బంధం అని ఎప్పుడైతే దాన్ని చూడగలుగుతున్నామో, అది ఎలా అడ్డవుతుంది అన్న అవగాహన చేసుకుంటే ప్రతిదీ కూడా మనకి ఒకటే ఉపాయం. అవేర్నెస్తో చూసినప్పుడు అది దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు అది పోతుంది. నా 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 అని దాన్ని మనం అనుకుని గట్టిగా పెట్టుకున్నాం. నా అనేది వాళ్ళు మనకి ఎక్కడో రక్షించేస్తారు, మృత్యు నుంచి రక్షించలేరు. మరి ఎందులోంచి మనకి ఏమీ ఉండదు. అది ఎంత ప్రాప్తమో జరుగుతోంది. అంటే నా అన్నది నేను నా బాడీ అనుకోవడం వల్ల కదా ఇవన్నీ. అసలు ఐడెంటిఫికేషన్ వల్లే చికాకు వస్తున్నారు. అసలు ఐడెంటిఫికేషన్ మొట్టమొదటి అదే వదిలేసాం అనుకో కదా, నా బాడీతో కూడా నాకు బంధం ఉంది, నా బాడీ నేను అని. అలా అవన్నీ అది గ్రహించితే ఇదంతా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకనాడు అది వదిలేయాలి. అలాంటప్పుడు అది పనిముట్టు మాత్రమే అని దానితోటి అంతవరకే ఉంటే మనకి అది పోతుంది. పనిముట్టు నా అనుకోవడమే మనకి బంధం అయింది. అర్థమైందా? అలాగే సూక్ష్మతరమైన పనిముట్టేమో మనస్సు. ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు కూడా వాళ్ళ తాలూకా పుస్తకాలతో బృందంతో ఉన్నారండి. పుస్తకాలు పేపర్స్ ఏదే వాళ్ళు ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళ బంధం అని తెలిసింది, అది ఎవరంతటి వాళ్లే అదే చెప్తున్నారు. ఎన్ని శాస్త్రాలు చదివినా ఏమైనా లాభం ఉంటుందా అంటే ఉండదన్నారు. ఆ బంధం ఎవరిది వాళ్ళు, ఆ పొజెసివ్నెస్ అవన్నీ ఎవరంతటి వాళ్ళు పోగొట్టుకోవడమే గాని దానికి శాస్త్రజ్ఞానం ఏమి సహాయం చేయదు. అందుకే కదా మనం ఎన్నేళ్ళై చదివినా నాలెడ్జ్ కాదు, పుస్తకాలు చదవడం మరి నాకు అలా అర్థమైంది. పుస్తకాలు చదువుతూ ఉన్న వాళ్ళది పుస్తకంతో బంధం ఉంటుంది, అదే కదా అన్నది కాదా? అలా అనలేదు. అంటే అంటే నేను చదివేను అని అంటే అది చదువుదాం, అది చదివేద్దాం, ఇది తెలుసుకుందాం, అది పొందేద్దాం, అది కూడా ఒక వాసన. అంటే ఏది మైండ్ కి తర్వాత అహానికి రెండు ఒకటే అనుకుంటే దీనికి సంబంధించింది ఏదైనా సరే, అంటే సెటిల్ అన్నావు కదా, సెటిల్ గా ఏర్పడేవి బంధాలు కొన్ని, మనం అంటే సెటిల్ గా ఉండే బంధాలు కొన్ని, బాడీ నుంచి వచ్చిన బంధాలు కొన్ని. ఈ బంధాలు అని అర్థమైన తర్వాత, అర్థం అవగానే ఆ బంధాల తాలూకా ప్రభావం అనేది పోతుంది, అదేనా? నేను అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు నా అని పెట్టుకున్నాం, నా పిల్లవాడు నన్ను రక్షిస్తున్నాడు అని ఏదో అలా ఉంటాయి తెలియకుండా. సో మీరు ఇందాకలు అన్నట్టుగా సటిల్ గా దాన్ని మనం అవేర్నెస్ తో అబ్జర్వ్ చేస్తే ఎవరు ఏమీ చేయలేకపోతున్నాడు. నా అని అన్న భావన ఒక సైకలాజికల్ గా మనం ఫీల్ అవుతున్నాం తప్ప నథింగ్ అక్కడ అనే సంగతి అవగాహన అయిందనుకో, ఆటోమేటిక్ గా దాని మీద మనకి పోతుంది. అంటే అవేర్నెస్ వల్ల అవగాహన వస్తుంది. అంటే అవగాహన అంటే ఏంటి? అవేర్నెస్ అవగాహన రెండు ఒకటేనా? అవేర్నెస్ ఎప్పుడైతే అవగాహన వస్తుంది అంటే అంతవరకు మనం దాన్ని జాగ్రత్తగా చూడటంలే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడు మనకి తెలుస్తుంది ఇదంతా కూడా కేవలంగా మనస్సు పెట్టుకున్నదే. అప్పుడు ఆటోమేటిక్ గా వాటిని మనం డ్రాప్ చేస్తాం.
నా అన్న వాళ్ళు నాకు రక్షిస్తారు, నాకెంతో ఉన్నారు, నా వాళ్ళు అంటే అందరూ కూడా అలాగ రకరకాలుగా పులగమైన కాంప్లెక్సిటీ ఆఫ్ సటిల్ థింగ్స్ అన్నిట్లో పెట్టుకుని ఉంటారు. అది అన్ని మనం టోటల్ గా అవేర్నెస్ తో అబ్జర్వ్ చేస్తే అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి. అలాగే నా డబ్బు నన్ను ఎంతో రక్షిస్తుంది, చాలా మందికి ఇదే ఉంటుంది ఎంత అయినా సరే. కానీ అది కూడా మనం చాలా సూక్ష్మతరంగా చూస్తే అది కాదని అర్థమయ్యి దాని నుంచి మనం అంటే డిసోసియేట్ అవుతాం. మానసికంగా ఇది కాదు నన్ను రక్షించేది అనేది మనకి ఆ అవేర్నెస్ వల్ల ఆ అవగాహన వస్తుంది. అంటే అవేర్నెస్ వల్ల అవగాహన అన్నావు. ఇప్పుడు ఆ రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నాను. నువ్వు ఎరుకతో చూస్తే కదా నీకు ఆ సటిల్ థింగ్స్ అన్ని ముడిగా ఉన్నవన్నీ కూడా పెడతాయి. ఎరుక లేనప్పుడు అవి అలాగే కాంప్లికేటెడ్ గా సబ్ కాన్షియస్ లెవెల్లో వర్క్ చేస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు అవగాహన చేసుకోవడం అని స్పెషల్ గా ఏమీ ఉండదు. అవేర్నెస్ తో ఉంటే అవగాహన అన్నది అవుతుంది. అదే కదా చెప్పేది. మరి ఆ పాయింట్ మాట్లాడుతున్నా. అవగాహన అవేర్నెస్ లో చేసుకున్నావా అంటే మన అవగాహన చేసుకోం స్పెషల్ గా. మనం అవేర్నెస్ తో ఉన్నావా అంటే ఉంటాం. మనం చేయగలిగేది అవేర్నెస్ లో అవేర్నెస్ తో ఉన్నప్పుడు ఉంటాం. ఎవరికి వారికిగా అంతర్గతంగా అన్ని రివీల్ అవుతాయి. ప్రతి దానికి దుఃఖం ఉన్నది. దుఃఖాన్ని నువ్వు అవేర్నెస్ తో మనస్సు నిశ్చలం చేసి దుఃఖాన్ని చూస్తే ఆ దుఃఖం అవగాహన అయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. అది అక్కడ చెప్పేది. అది దానంతట అదే అది అయ్యే ప్రక్రియ అవగాహన అన్నది. మన దాని స్పెషల్ గా మనం అది ఎవరో చెప్పడం అనేది కాదు. అక్కడ ఉంటాం. మనం అవేర్నెస్ లో మనకి ఉన్న సటిల్ థింగ్స్ మనకే తెలుస్తాయి. అది ఎందుకు ఇంతలాగా నాకుంది అని దాన్ని మనం మనస్సు నిశ్చలం చేసుకుని చూసేసరికల్లా అవన్నీ తెలుస్తాయి. ఓహో గట్టి కొండంత బంధం పెట్టుకున్నాను అని అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అవును. ఇప్పుడు పిల్లలు అది అన్నది ఒక బాధ్యత ఉన్నది. ఎవరికి నాకు నేను బాడీ జాగ్రత్తగా విను. సోషల్ గా ఉన్న వాటిని నువ్వు లింక్ చేస్తూ ఉంటావు. నేను బాడీని, నా పిల్లలు నేనే చూడాలి, అలాగా మనం ఏంటంటే కొంత పెట్టుకుంటున్నాం. కానీ అది వదిలేసి చూస్తే జరుగుతున్నాయి అన్ని. నువ్వు పని చేయడానికి నేను బాడీని అని పెట్టుకుని చెయ్యక్కర్లే. ఇంకా అప్పుడే ఎక్సలెంట్ వర్క్ జరుగుతుంది. అని విసెంట్ కృష్ణమూర్తి గారికి ఇది చెయ్యి ఇది చెయ్యకు అని ఎప్పుడు చెప్పలేదుట. ఆయన చెప్తారనమాట చివరిలో ట్రిబ్యూట్ అని. మమ్మల్ని ఎంతో కేర్ఫుల్గా పెంచారు, మాకు ఎన్నో రకాలుగా అంటే అఫెక్షన్ అండ్ లవ్ ఎవ్రీథింగ్, బట్ షీ డిడ్ నాట్ డూ వన్ థింగ్, దట్ ఈస్ డూ దిస్, డోంట్ డూ దిస్ అని ఎప్పుడు చెప్పలేదన్నారు. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఐడెంటిఫై అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా మనం తీసుకుంటున్నాం. ప్రాపంచిక విషయాల్లో అది ఓకే, కానీ ఐడెంటిఫికేషనే పెద్ద అడ్డు.
ఓకే, అయితే ముగించేద్దామా? ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? లేదు. ఆ. వసంతలత అందరూ, సుధా గారు అందరికి చెప్తున్నారు, ముగించినా? సరే.